లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1959వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన చేసిన ప్రసంగము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 9వ వచనము. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుడి ప్రవక్తను దేవుని మందిరమునకు తీసుకుని వచ్చాడు. నీళ్లు లోతు లేనివిగా కనిపించినవి. మొదట కీలమండల లోతు మాత్రమే, తరువాత మోకాళ్ల లోతు, ఆ తరువాత నడుముల లోతు, చివరికి దాటలేనంత నదిగా ఆ నీరు పైకి లేచింది. ఆ నది క్రీస్తే. అది ప్రవహిస్తూ ఉన్నది. ఒక క్రైస్తవుడు నదిలో కీలమండల లోతులో మాత్రమే ప్రవేశించవచ్చు. అయితే అతడు ఆ నదిలోని పరిశుద్ధమైన నీళ్లలో మునుగునంత వరకు కొనసాగవలసి ఉన్నాడు. ఈ నది ఎక్కడికి చేరుతుందో అక్కడ స్వస్థత మరియు ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ జీవము ఉంటుంది. దేవుడు ప్రారంభంలో మనకిచ్చు పరిశుద్ధాత్మ కొలవగలిగినదిగా ఉంటుంది. తరువాత అది కొలవలేనంతగా ఉంటుంది. మొదట నిజమైన విరిగిన స్థితిలో మనము పశ్చాత్తాపడి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనము ప్రవేశిస్తాము. నది ప్రవహిస్తూ ఉన్నది మరియు కొంతమంది కీలమండల లోతులో తృప్తి చెందారు. కొంతమంది విశ్వాసములో కొనసాగుచు మోకాటి లోతునకు వస్తారు. మోకాటి లోతు నీరు ఎక్కువ ప్రయోజనకరము కాదు. నీవు దానిలో స్నానము చేయలేవు. మోకాటి లోతు నీళ్లలో పడవలు తిరగలేవు. క్రీస్తు లోతులేని స్థితిలో ఎన్నడూ కొనసాగలేడు. నీవు లోతులేని నదుల గుండా వెళ్తున్నావా? నీవింకా వెళ్ళవలసి ఉన్నావని దాని అర్థం. తరువాత నీవు నదిని, దాని మహిమను చూస్తావు. ఇరుప్రక్కల జాలరులను నీవు చూస్తావు. అదెంత ఆనందాన్ని తెస్తుందో కదా. నీ జీవితం గుండా దేవుని కృప ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఎండిపోయిన ప్రతిదీ పచ్చగా తయారవుతుంది. నీలోనికి మరియు నీ చుట్టూ ఉన్న వారిలోనికి నీ ద్వారా జీవము సమృద్ధిగా ప్రవహించినప్పుడు ఇది జరుగుతుంది. దేవుడే మనలను ఆ స్థితిలోనికి తెస్తాడు. నది ఒడ్డున నిత్యము పచ్చగా ఉండు చెట్ల ఫలములు మన కొరకైన ఆహారం. ప్రతి క్రైస్తవుడు ఈ నది ప్రక్కన నాటబడతాడు. ప్రతి క్రైస్తవుడు ఇక్కడ స్వయంగా నాటబడతాడు. వారు వారి వ్రేళ్లను నది క్రింద లోతునకు పంపుతారు. ఇక్కడ నాటబడి ఇక్కడి నుండి కదలింపబోటకు ఇష్టపడని క్రైస్తవులు ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉంటారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. నీ జీవితంలో క్షామము మరియు ఫలము లేని సంవత్సరములు ఉన్నాయా? అప్పుడు నీవు మనుషులను నీ యందు నమ్మకముంచునట్లు చేసుకొనుచున్నావు. ఈ నది నుండి నీవు త్రాగుచున్నావా? నీవు ఈ నది ప్రక్కన నాటబడినట్లయితే అనేక దేశములకు ఆహారముగా నీవు ఫలిస్తావు. పరిశుద్ధుడైన పౌలు యొక్క ఆత్మీయ ఫలము నేటికిని అనేక దేశాలు తింటూ ఉన్నాయి. ప్రతి గొప్ప పరిశుద్ధుడు స్వస్థపరచు శక్తిని కలిగి ఉన్నాడు. మీరు శుద్ధ హృదయము మరియు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉన్నట్లయితే మీలో ప్రతివాడు ఒకనాడు స్వస్థపరుస్తాడు. నీలో నుండి స్వస్థతనిచ్చు ఆకులు రావలసిన అవసరత ఉన్నది. నీవు ఈ నదిని వెంబడించున్నావో లేదో నీ జీవితాన్ని పరిశీలించుకో. నది చాలా లోతునకు వెళ్ళినప్పుడు నీవు బయటకు వెళ్ళి దాని ప్రక్కన నాటబడతావు. నీవు ఫలించు ఫలములు ఆత్మ ఫలములు. ఒక భక్తి లేని భర్త కూడా ఈ ఫలము ద్వారా సవాలు చేయబడకుండా ఉండలేడు. నీవు బహుశా కీళ్ల మండల లోతు లేక నడుము లోతులో ఉండవచ్చు. వెంబడించుచూ ఉండుము. నీవు దాటలేనంతగా జీవితమున్నప్పుడు నది నిన్ను
నీ చుట్టూ ఉన్న వారిని ముంచివేయును. అక్కడ ఆకాశము మరియు భూమి కలుసుకొనును. యేసును వెంబడించు వారికి దేవుని కృప సమృద్ధిగా ఉండును. నీవు ఫలిస్తావు. నీ ఆకులు స్వస్థతనిస్తాయి. దేవుని ప్రేమ మరియు దేవుని కృపలో నీవు మునిగిపోయేటంతగా నదిని వెంబడించు. నీ చుట్టూ ఉన్నదంతా ముంచివేయబడేంత వరకు నది ప్రవహించుట మానదు. దాని నమ్ము, వెళ్ళి ప్రార్థించి దాని నమ్ము, ఒక దీవెనగా ఉండుము. నీ ఫలము నీ రక్త సంబంధులు వ్యతిరేకించలేనిదిగా ఉండనిమ్ము. నీ జీవితంలో ఓటమి లేకుండా చూచుకో.